అతి తక్కువ సమయంలోనే రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది సంపంగి గ్రూప్. ప్రపంచవ్యాప్తంగా 15కు పైగా దేశాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ విశ్వసనీయతకు నిజాయితీగా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదిగింది. ఆ సంస్థ అందిస్తున్న సేవలపై సంపంగి గ్రూప్ చైర్మన్ రమేష్ సంపంగితో మా ప్రతినిధి సుమిత్ర స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం, ఎక్కడ చూసినా సంపంగి అని కనిపిస్తుంది. అసలు సంపంగి ఏంటి, ఏ సెగ్మెంట్స్ ఉన్నాయి, అసలు ఐడియా బిహైండ్ ఇట్ ఏంటి, ప్రజెంట్ ఎలా నడుస్తుంది, ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సంపంగి ఎండి అండ్ చైర్మన్ సంపంగి రమేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. నిజంగా ఈ మధ్య కాలంలో సంపంగి ఎక్కువ చూస్తున్నాం, బట్ వాట్ ఈజ్ సంపంగి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఒకసారి చెప్పండి సార్. సో మా మెయిన్ వచ్చేసి అన్ని సెగ్మెంట్స్లో మేము మెయిన్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండ్ బయో ఫార్మింగ్ కలిపి చేస్తున్నామండి. సో ఏంటంటే రేపు భవిష్యత్తు రేపు పొద్దున భవిష్యత్ తరాలకు కూడా సో మా కంపెనీ మోటో వచ్చి వీ లవ్ అవర్ కల్చర్, ఇండియన్ కల్చర్ ఇస్ ద అగ్రికల్చర్, సేవ్ అవర్ కల్చర్, ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్స్ అనే కాన్సెప్ట్తో మా కంపెనీ ముందుకు వెళ్తాం జరుగుతుంది. సో ఏంటంటే నెక్స్ట్ మన కల్చర్ ఎవరైతే వాళ్ళ యొక్క కల్చర్ అనే దాని మీద పునాదులు నిర్మించుకుంటారో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఏ కంట్రీ అయినా తన కల్చర్ని మర్చిపోకుండా కల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఆ దేశం మొత్తం కూడా చాలా అంటే చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తుంది. ఈరోజు భారతదేశంలో చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ అందరూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందుకు చేస్తున్నారంటే భూతల్లి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా భూతల్లి ఇచ్చే తల్లి కానీ తీసుకునే తల్లి కాదు. మిగతా దేవుళ్ళందరూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ భూతల్లిని కనుక మనం ఆరాధించి భూతల్లిని దండం పెట్టేసుకొని మనకు ఒక రూపాయి మనం అక్కడ భూతల్లి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100 రూపాయలు ఇచ్చేది భూతల్లే ఇస్తుంది. ఒక విత్తనం పెడితే 100 విత్తనాలు ఇచ్చేది భూతల్లే ఇస్తుంది. సో కాబట్టి అందరూ కూడా ఈరోజు చాలా మందికి ఒక కాన్సెప్ట్ పెరిగిపోయింది. రేపు పొద్దున్న నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నాకు నా పిల్లలకు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలంటే నాకు కష్టపడిన కష్టార్థం తీసుకొచ్చి భూతల్లి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఉన్నారు. సో కానీ ఈ రియల్ ఎస్టేట్లో భూతల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ ఓపెన్ ప్లాట్స్ లో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాస్తవం బాగా డబ్బులు బాగా వస్తాయి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ లలో గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డబ్బులు కరువు ఉంటుంది, షేర్ మార్కెట్ లో డబ్బులు కరువు తగ్గుతుంది పెరుగుతూ ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రమే ఒక్కసారి పెరుగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, పెరుగుతుంది, కానీ తగ్గదు. ఎప్పుడు డబ్ల్యూ కరువు అనేది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండదు. అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డబ్ల్యూ కరువు అనేది ఉండదు అనమాట. సో కాబట్టి చాలా మంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని చిన్న డబ్బాలుగా 200 గజాలుగా 100 గజాలుగా విడగొట్టుకొని ఆ ల్యాండ్ అలా వృధా ఉంచిపోతున్నాం. సో మా కంపెనీ ఏం చేస్తుందంటే మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ ఈ చిన్న డబ్బాలలో కాకుండా సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ ఒక 50 కిలోమీటర్ రేడియస్ లలో ఒక 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 200 గజాల ల్యాండ్ వస్తుంది. సో ఇంకొక 50 కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక 100 కిలోమీటర్ తర్వాతకి వెళ్తే అక్కడ మీకు ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ వస్తుంది 20 లక్షలకు. సో హాఫ్ ఎకర్ ల్యాండ్ ఈ 200 గజాల్లో మనం ఏం చేయలేము. సో ఇదే హాఫ్ ఎకర్ ల్యాండ్ లో మనం అగ్రికల్చర్ చేయొచ్చు. సో ఈ అగ్రికల్చర్ ని మనం ఎలా చేయొచ్చు అంటే ఈ ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేసేసుకొని ఆ టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ మనం చేయొచ్చు. ఆ కంపెనీ అదే మనం చేస్తున్నాం అనమాట. సార్ ఇప్పుడు మీరు చెప్తుంది అంటే రియల్ ఎస్టేట్ ఈస్ డిఫరెంట్, అగ్రికల్చర్ ఈస్ డిఫరెంట్ ఇప్పటి వరకు నేను అనుకుంటుంది. కానీ మీరు రెండు కలిపి చెప్పేస్తున్నారు. ప్రాఫిట్ లెస్ అని చెప్తారు బేసికల్ గా అగ్రికల్చర్ కానీ ఫార్మింగ్ కానీ. అది ప్రాఫిట్ అని మీకు ఎందుకు అనిపించింది? ఐడియా తీసుకునేప్పుడు మీకు ఏమైనా టెన్షన్స్ అట్లా ఏమైనా ఉండేనా? అండ్ మీకు ఈ రెండిట్లో ఎలా ఉంది నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో మామూలుగా వాస్తవానికి ట్రెడిషనల్ అగ్రికల్చర్ వచ్చి ప్రాఫిట్ లెస్ అండి. కానీ ట్రెడిషనల్ అగ్రికల్చర్ టెక్నాలజీని యాడ్ చేస్తే, ఎందుకంటే అగ్రికల్చర్ గురించి మీకు చాలా మందికి తెలియదు. ఈ రోజు మనం టెక్నాలజీ ఉన్నా లేకున్నా నడిచిపోతుంది, మనకు గోల్డ్ ఉన్నా లేకుండా నడిచిపోతుంది, బట్టలు ఉన్నా లేకుండా నడిచిపోతుంది. కానీ ఖచ్చితంగా ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఫుడ్ ఉంటేనే వాడు బతకగలుగుతాడు. సో ఈ ఫుడ్ని జనరేషన్ మర్చిపోతున్నాం. చూడండి, ఈరోజు భారతదేశంలో 80% పీపుల్ మనకు అగ్రికల్చర్ చేసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 36% చేస్తారు. ఇంకా 10 years తర్వాత 36% కూడా ఉండరు. తర్వాత రెండోది వచ్చేసి ఈ సాయిల్స్ కూడా వచ్చేసి దాదాపు ఈ అగ్రికల్చర్ అన్ని కూడా మనకు కెమికల్తో చేస్తున్నాం, పెస్టిసైడ్స్ కెమికల్స్ వాటి చేస్తున్నాం. సో కాబట్టి ఈ అగ్రికల్చర్ అనేది మారిపోయింది. సో మారడం వల్ల ఇది ఈ విధంగా మనకు లాస్లో ఉంది. కానీ ఈరోజు టెక్నాలజీని యాడ్ చేసి కనుక మనం చేస్తే ప్రపంచ దేశాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీ కానీ, తర్వాత నెక్స్ట్ అమెరికా లాంటి కానీ పెద్ద దేశాలన్నీ కూడా ఈరోజు అగ్రికల్చర్లో వండర్ చేస్తున్నాయి. మన దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకుని వాళ్ళు అగ్రికల్చర్ అనేది ఎక్కడ చేయాలని మన భారత గడ్డ మీద నుంచి నేర్చుకొని వాళ్ళు ఇలా వండర్ చేస్తారు. ఒక ఇజ్రాయెల్లో నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివిన, ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్లో ఇంచుమించు వాళ్ళు 1 yearకి హాఫ్ ఎకర్ ల్యాండ్లో 1 yearకి వాళ్ళు ఒక 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ ఇండియాలో అగ్రికల్చర్ చేస్తే, ఒక రైతు అగ్రికల్చర్ చేస్తే, అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేస్తే
ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు రావు. సో కాబట్టి మా కంపెనీ ఏం చేస్తుందంటే టెక్నాలజీ బేస్డ్ అగ్రికల్చర్ చేస్తుంది. టెక్నాలజీ బేస్డ్ ఏంటంటే ఒక వచ్చి టెక్నాలజీ వచ్చేసి మేము టిష్యూ కల్చర్ వాడతామండి. టిష్యూ కల్చర్ నుంచి ప్రపంచంలో ద బెస్ట్ టిష్యూ కల్చర్ ల్యాబ్ వచ్చేసి క్లోన్ బయోటెక్ అని సౌదీ అరేబియాలో ఉంటుంది. అది మా కంపెనీ నాలెడ్జ్ పార్ట్నర్, సంపంగి బయోఫార్మ్స్ నాలెడ్జ్ పార్ట్నర్. తర్వాత రిమోట్ సెన్సింగ్ అని ఇండియాలో తయారైన ఈ టెక్నాలజీని రిమోట్ సెన్సింగ్ అని ఫస్ట్ మేము వాడుతున్నాం. సో ఈ రిమోట్ సెన్సింగ్ ఇచ్చే టెక్నాలజీ ఐఐటి తిరుపతి వాళ్ళు ఇస్తారు. ఆ తిరుపతి ఐఐటి వాళ్ళకు మా నాలెడ్జ్ పార్ట్నర్. తర్వాత నెక్స్ట్ మాన్యువల్ పాలినేషన్. ఈ పాలినేషన్ గురించి ఆ పాలినేషన్ ఇస్తుంది. ఆ పాలినేషన్ కూడా మీ నెంబర్ 1 కంపెనీ ఇండియాలో ఉన్నది. ఆ మాన్యువల్ పాలినేషన్ కంపెనీ వచ్చి సంపంగి బయోటెక్నాలజీస్ కంపెనీ. సో అది మాకు నాలెడ్జ్ పార్ట్నర్. నాలుగోది వచ్చేసి బ్యాక్టీరియాని అంటే బ్యాక్టీరియా డెవలప్మెంట్స్ కోసము లలిత 29 అండి. మాకు జాన్సన్ వ్యాలీ అమెరికాలో ఉంటుంది ఈ కంపెనీ. సో ఆ కంపెనీ మాకు మన సాయిల్స్లో బ్యాక్టీరియాని డెవలప్ చేస్తాం కోసము వాడే కంపెనీ ఆ కంపెనీ నెంబర్ 1 కంపెనీ ఇండియాలో ప్రపంచంలోనే. ఆ కంపెనీ మా నాలెడ్జ్ పార్ట్నర్ అనమాట. ఇవన్నీ ఇలాంటి టెక్నాలజీస్ మేము వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా అగ్రికల్చర్ అనేది 100% మనకి లాభదాయకంగా ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసి మీరు మన కాలక్రమం గమనిస్తే ఒక 50 సంవత్సరాలు మనం బ్యాక్ వెళ్ళినాం అనుకోండి, మన రోగాలు ఫుడ్ ద్వారా తగ్గేది. అంటే రోగాలు దేంతో వచ్చి ఈగల ద్వారా, దోమల ద్వారా, ఎలకల ద్వారా వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చే రోగాలు అయితే ఫుడ్ ద్వారా వస్తున్నాయి. ఇంత ముందు వచ్చే రోగాలను నివారించవచ్చు. ఒకవేళ డెంగ్యూ వచ్చింది అనుకోండి, దోమలు నివారిస్తే డెంగ్యూ రాకుండా ఉంటుంది. మలేరియా కూడా దోమలు రాకుండా, అంటే వేరే జీవిని నివారించుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఈరోజు వచ్చే బీపీ, షుగర్, ఏ ప్రాబ్లం అయినా కానీ నివారించడం లేదు, ఎందుకంటే ఫుడ్ ద్వారా వస్తున్నాయి అన్ని. సో ఫుడ్ మనకు అవాయిడ్ చేయలేము మనం. సో కాబట్టి ఆ ఫుడ్ అవాయిడ్ చేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా దాన్ని న్యాచురల్ పద్ధతిలో మనం పండించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మన ఫుడ్ న్యాచురల్గా పండిన ఫుడ్లో మనకి న్యూట్రాసూటికల్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ న్యూట్రాసూటికల్ వచ్చి మన బాడీలో ఉన్న సెల్కే అది ఫుడ్ అనమాట. ఆ ఫుడ్ ఆ సెల్ని రీజనరేట్ చేస్తుంది. ఈ న్యూట్రాసూటికల్ పోయింది, ఆ ఫుడ్ లేదు కాబట్టి ఆ సెల్లు అనేది తగ్గించి పనిచేయడం మర్చిపోయి మనకి వివిధ రోగాలు వస్తున్నాయి. ఈ బీపీ కానీ, షుగర్ కానీ మన ఫుడ్ ద్వారా వస్తుంది, క్యాన్సర్ కానీ. ఒకటి అడగొచ్చా, మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఆ బైపీసీ మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుకొని మళ్ళీ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని పిహెచ్డీ కంప్లీట్ చేసినండి. సో ఆ ఆర్గానిక్ కల్టివేషన్ మేము చేస్తున్నామండి. అంటే ఒక కస్టమర్ మా దగ్గర ఒక ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి 1/2 acre ల్యాండ్ కానీ 1 acre ల్యాండ్ కానీ ల్యాండ్ రిజిస్టర్ చేసి అదే ల్యాండ్ లీజ్ తీసుకొని అందులో మేము కల్టివేషన్ చేస్తాము. ఆ కల్టివేషన్లో మనం ఆర్గానిక్ కల్టివేషన్ చేసి అందులో పళ్ళు, కూరగాయలు, వెజిటేబుల్స్, తర్వాత నెక్స్ట్ పల్సెస్ ఇవన్నీ పండించి ఆ పండించిన వచ్చి దాని మీద డబ్బులు వాళ్ళకు మేము షేర్ చేస్తాం. 50% వాళ్ళకి 50% మేము చేస్తామండి. హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ఎలా నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్? సో అదే చెప్తున్నా కదండి నేను, అంటే ఫస్ట్ అంటే రెస్పాన్సెస్ పబ్లిక్ నుంచి ఎలా వస్తుంది నేను అదే చెప్తున్నానండి. మామూలుగా ఏంటంటే నేను అదే ఫస్ట్ మీకు చెప్పిన, నేను ఎవరైతే తన యొక్క కల్చర్ పునాదుల మీద తన భవిష్యత్తు చూస్తాడో, భవిష్యత్తు నిర్మించుకుంటాడో, వాళ్ళ జీవితం, వాళ్ళ దేశం, వాళ్ళది ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. సో రేపొద్దున సంపంగి కూడా ఈ భారతీయ కల్చర్ అయిన అగ్రికల్చర్ అనే పునాది మీద తన భవిష్యత్తు చూసుకుంటుంది. కాబట్టి బై గాడ్ గ్రేస్ ఈరోజు ప్రపంచంలో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా కంపెనీ వాళ్ళందరూ కూడా రెడ్ కార్పెట్ వేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము భవిష్యత్ తరాల గురించి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏం క్రియేట్ చేసినా కానీ సాయిల్స్ని క్రియేట్ చేయలేము. ఈ సాయిల్లో వర్జిన్ సాయిల్స్ అంటే కలుషితం లేని సాయిల్ ఏతుందో, ఈ వర్జిన్ సాయిల్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గరనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ సాయిల్స్ మీద మేము చేస్తున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సూపర్గా మాది 100%. ఈరోజు చాలామంది రియల్ ఎస్టేట్లో ఈరోజు డల్ ఉందంటారు హైదరాబాద్లో, వాస్తవం ఉన్నది. కానీ సంపంగి రియల్ ఎస్టేట్ డల్ లేదు. మేము ఫస్ట్ రోజు ఏ విధంగా ఉన్నాం, ఈ రోజు కూడా అదే ఉన్నాం. సో మంచి మాకు బిజినెస్ అవుతుంది. సో మంచిగా మా కస్టమర్స్ దాదాపు 5,000 మంది కస్టమర్స్ మాకున్నారు. సో సంపంగి న్యాచురల్స్ అని మాకు ప్రోడక్ట్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. మా పప్పులు మీ చాలా కస్టమర్ నుంచి మీకు రిలేషన్ కంటిన్యూస్ గా ఉంటుంది, ఇంకా కంటిన్యూస్ ఉంటుందండి. కంటిన్యూస్ వన్స్ ఒకసారి మా సంపంగిలో ఒక పార్ట్ అయ్యారు అనుకోండి, కస్టమర్ పార్ట్ అయితే వాళ్ళకు హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇవ్వడానికి మా కంపెనీ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి మేము ఏం చేస్తున్నాము, ఒక్కసారి మా దగ్గరకు వస్తే మా మార్కెట్ అంతా కూడా అంటే వాళ్ళకి ఫుడ్ కానీ, డబ్బులు కానీ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం అనమాట. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ ఇంకా? సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదు మేడం. నా మెయిన్ వచ్చేసి, నా ఎయిమ్ వచ్చేసి ఒక 10,000 ఫ్యామిలీస్కి ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే సంకల్పం నాకుందండి. ఎందుకంటే ఈరోజు నా చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా. చెప్పండి. నా చిన్నప్పుడు 5 రూపీస్ కేజీ బియ్యం ఉండేదండి.
మాది ప్రాపర్ వచ్చి వరంగల్. సో అక్కడ మేము మా పేరెంట్స్ 5 రూపీస్ కేజీ బియ్యం ఉండేది. మా నాన్నమ్మలు మా తాతలు తిన్నప్పుడు మా నాన్నమ్మలు మా అమ్మమ్మ వాళ్ళు ఫుడ్ తిన్నది జొన్నన్నం తినేవారు అట వాళ్ళు. ఎప్పుడైనా జ్వరం వస్తే వైట్ అన్నం తినేవాళ్ళు, వైట్ రైస్ తినేవాళ్ళు. ఎందుకు తినేవాళ్ళు అంటే ఆ వైట్ రైస్ లో ఉన్న కార్బోహైడ్రేట్స్ వచ్చి బాడీలో టెంపరేచర్ తగ్గించేది, అంటే ఫుడ్ మన రోగం తగ్గించేది. ఈ రోజు కేజీ 100 రూపాయలు ఉన్నాయి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఆ ఫుడ్ తింటే చచ్చిపోతారు అంటారు అనమాట. ఆ రోజు జ్వరం ఉంటే ఒక ప్రాబ్లం వస్తే, డిసీజ్ వస్తే ఆ డిసీజ్ తగ్గడానికి రైస్ తినేవాళ్ళు. ఈరోజు రైస్ తింటే నువ్వు తినకూడదు అంటారు. అంటే రేపు పొద్దున నేను నా 100 రూపాయలు కేజీ బియ్యం ఉన్నప్పుడే తినొద్దు అన్నప్పుడు రేపు పొద్దున్న నా పిల్లలకి యాజ్ ఏ ఫాదర్గా నా పిల్లలకి నేను అదే ఫుడ్ ఇవ్వాలంటే 100 రూపాయలు కాదు 500 అవుతుంది కావచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు. అంటే 100 రూపాయలు అన్నప్పుడు ఇంత విషయం అన్నప్పుడు 1000 రూపాయలు అన్నప్పుడు ఎంత విషయం ఉంటుంది. ఈ కల్చర్లో ఈ 10,000 మందికి ఆర్గానిక్ అనే పద్ధతిని నేర్పించి ఆర్గానిక్ ఫుడ్ అందిస్తాం అనుకోండి. ఆ ఆర్గానిక్ ఫుడ్ అందిస్తే ఆ 10,000 ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉండే ఒక స్వార్థం కోసం నేను ఇది చేస్తున్నా. సో దాంట్లో చాలామంది కస్టమర్స్ నా దేశంలో, నేను ఒకటే అంటున్నాను, మన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఆ తెలుగు ప్రజలందరూ కూడా మంచి ఆర్గానిక్ ఫుడ్ అందించాలి. ఆ ఫుడ్తోనే మంచి ఆరోగ్యం వస్తుంది. ఆ ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. సో మెయిన్ సంపంగి యొక్క మెయిన్ సంకల్పం కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అందించాలనే సంకల్పంతో మా కంపెనీ ముందుకు వెళ్తుంది. సో అదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. ఇది బిజినెసే కాదు, హెల్త్కి సంబంధించింది అనే కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. మీ టైం కేటాయించి మాకు చక్కటి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే.